మీరు చూస్తున్నారు దేవాన్సీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్లో. ఇది ఆ ఊరునా? ఇది గూనిపల్లి. మీ పేరునా? నా పేరు రఘునాథ్ రెడ్డి. ఇది ఎంత ఉందన్నా ల్యాండ్? ఇదే 3.5 ఎకరా. దీనికి ఫస్ట్ వాడుకోక ముందు అయితే అంత తెల్లగా అంత పశువర్ణంగా ఉండే. ఇవి విడిచిన తర్వాత మందులు విడిచిన తర్వాత బాగానే ఉంది. మనకి ఇప్పుడు మేలేనా? మేలే. మీకు రిజల్ట్ అయితే పక్క మళ్ళీ ఊరికే అనకూడదు, పక్క రిజల్టే. కాయలు బాగా ఉన్నాయండి. కాయలు బాగానే ఉన్నాయి. పూతలు అన్నీ బాగున్నాయి. మళ్ళా రెండోసారి కొడితే చూడి మిగిలిండారంతా. రెండోసారి కొట్టిన దానికి నేను చెప్తే కదా అప్పుడే, రెండోసారి కొట్టేస్తే ఇంకా బాగా వస్తుంది నాన్న. నువ్వు చెప్పినట్టే నేను అదే తెమ్మని చెప్పదు. మళ్ళా కానీ అది నువ్వు ఇంకా చెప్తా కదా, ఓ నెల తర్వాత వాడతామని. మళ్ళీ రెండోసారి వాడింటే కదా పూర్తిగా వచ్చేసు. ఒకవేళ మళ్ళీ వాడదాము. ఇప్పుడా? ఇప్పుడేమో పూతలు వస్తాయి కదా. పూతలు ఇంకా రాకూడదు, ఇంకా రాకూడదు ఇంకా వీటి స్టాప్. ఇంకా మనకి ఇప్పుడు కాయ సైజు రావాలి, సైజు సైనింగ్ అంతే. ఇంకా బాగా మంచిగా ఇద్దాము, ఆటోమేటిక్గా సైజ్ వస్తుంది. ఈ నెలలో కటింగ్ పడుతుంది కదా, ఆ కాయలు ఆ కాయ కూడా సైనింగ్ కావాలంటే సైనింగ్ తెప్పిస్తున్నాం. అది పర్వాలేదు, ఇప్పుడు బాగా సైనింగ్ అయితే బాగానే ఉన్నాయి కాయలు. అవన్నీ బాగున్నాయి కాయలు. ముందు సారి మేళ ఇప్పుడు అంత మేళ? ఇప్పుడే మేలు. ముందు సంవత్సరం కన్నా ఇప్పుడే మేలు. ముందు సంవత్సరం ఎన్ని టన్నులు? ఒకసారి వచ్చి పక్కా ఏప్రిల్ వీకినాడు 11.5 టన్ను అయిండే. మళ్ళీ సీజన్ కాయలు వచ్చి ఒక 5 టన్నులు అయిండే. ఈసారి జాస్తి అయితే అప్పుడు కూడా నాకు వీడియో తీద్దాము, ఒకటి వీడియో తీసి చూపిద్దాము. ఇప్పుడు పీకే కాయలు అయితే 4 టన్నులు అవుతాయి. ఈ లావకాయలు అప్పుడు మనం లేం కదా. ఈ పిందులు అయితే 14-15 టన్నుల దాకా గచ్చివి. అవే ఇది మళ్ళీ సన్నగా ఉన్నాయి, ఇంకా సన్నది ఇంకా ఉన్నాయి. ఆ పూతలు ఇవన్నీ వచ్చేస్తే బాగా పక్క అదే బాగుంటుంది. రైతులు చెప్పుకోవచ్చా? రైతులు బ్రహ్మాండంగా చెప్పచ్చు, దాంట్లో ఏమీ సంకోచమే లేదు. మన వాళ్ళు ఎవరన్నా అడిగిరా ఇటు సైడ్ వాళ్ళు ఇంకా ఎవరు అడగలేదు. ఏమంటే అది నేను చెప్తాను, మా వాడు లేబుల్ ఒకటి లేక సమస్య అది ఒకటే. మనకైతే పక్కా రిజల్ట్ ఉంది. కొంతమంది లేబుల్ లేదంటారు, కొంతమంది లేబుల్ లేదంటారు. లేబుల్ కావాలా మనకి రిజల్ట్ కావాలా? లేబుల్ లేకుండా మనకి ఇప్పుడు నిన్ను నమ్మినాను, మనకి లేబుల్ లేకుండా మనిషి నమ్మకం అంతే. నమ్మకం రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ అయితే పక్కా ఉంది. నీకు లేబుల్ లేకుండా రిజల్ట్ ఉంది కదా, అది కావాల్సిందే. లేబుల్ ఏమొస్తుందినా, లేబుల్ కంపెనీ వాడు వేసుకుంటాడు అంతే. మనకైతే పక్కాగా ఉంది. కంపెనీ వాడు లేబుల్ ఏమో ఎట్లా వేస్తాడు, మనకి లేబుల్ కాదు ముఖ్యం, రిజల్ట్ ముఖ్యం. పనితనం ఉంటే ఆటోమేటిక్గా మారుతారు కదా. ఇది కూడా మన కెమికల్ కాదు, ఆర్గానిక్. దాని వర్క్ అయితే ఏం డోకా లేదు రూపేష్, ఎక్సలెంట్గా ఉంది. మనకైతే చెట్లు మారిపోయినాయి బిసే. మళ్ళీ సీజన్ ఈ కాయలు ఈ పూత ఇప్పుడు వచ్చిండే పూత, ఈ పూత ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి. ఎడగారు అది గైరంగం, అది గైరంగం పక్క మే నెలలో వీకేది. ఇది మే నెలలో మనకి ఇప్పుడు ఫిబ్రవరి అంటే మార్చ్ ఏప్రిల్ 2 నెలలే. అదే 2 నెలల గ్యాప్ కదా మళ్ళీ కటింగ్కి. దీనిక ఎప్పుడు ఏప్రిల్ మేలో అదే 3 నెలలు. ఇప్పుడు మార్చ్ ఈ నెల లాస్ట్లో కటింగ్ పడుతుంది పెద్ద కాయలు. మళ్ళీ ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి 3 నెలలు గ్యాప్ ఇచ్చి పడతాయి మేలో అవి ఖచ్చితంగా. ఇవినా అవి మళ్ళీ 8వ నెలలో ఆగస్టు అయిపోతానే 1 నెల 2 నెలలు గ్యాప్ పెడతాడమ్మా. మళ్ళీ ఇంకా వేయడమా. ఎట్లా ఇవే వాడతావా బయట వాడతావా? ఇవే వాడతామా. ఇప్పుడు మళ్ళీ మందులు వేద్దాము. ఈసారి ప్రీమియం స్ప్రే అని చెప్తా చూడు, మందులు వేయకోకుండా కానీ ప్రీమియం స్ప్రే కొట్టిస్తుంటే నీకు ఎదరలేదు. నేను చెనిక్కాయకి వాడినా, ఓ పక్క గేట్ వాళ్ళు ఉంటుంది కదా, ఓ పక్క మందు చల్లి ఇంకో పక్కకి ప్రీమియం స్ప్రే ఇచ్చిన. ఇదే బాగుంది ప్రీమియం స్ప్రే. ఇదే ఒకసారి స్ప్రే ఇచ్చినది, ఇంకోసారి ఇచ్చింటే బాగుండు. నతాలు లేక అయిపోయి ఏం తీయకుంటే నాకైతే పక్కాగా ఉంది. మళ్ళీ మనం చెప్పినాడు ఒక 20 రోజులు ముందు తెప్పించుకొని మళ్ళీ అయినా వదలాల. దాంట్లో ఏం తేడా ఏం లేదు. మందులు ఏంటి లేవా, మందులు మనం ఇప్పుడు రిజల్ట్ అంటే ఇప్పుడు నల్లి బంక ఉండే కొబ్బరి కోసం అయితే ఇది
ట్రైమతిని రెండో వాడి కొట్టింటే పోయింది. మనం ఇచ్చిండేటివి కిందికి ఆర్గానిక్ కార్బన్, అది జింక్, బోరాన్, మళ్ళా స్ప్రేకి ఇచ్చి హార్మోన్స్ అంతే. మనం పెద్దగా ఇవ్వలేదు, మళ్ళీ ఊరికైనా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైతే బాగుండయిపా. మళ్ళీ ఊరికైనా కూడదు. మీకు సంతోషం కలిసిందంటే మాకు ఆటోమేటిక్గా ఏడకైనా పోవచ్చు, ఏడని చెప్పచ్చు అనే ధైర్యం వస్తుంది. నేను కూడా ఫస్ట్ భయపడినా. ఎందుకు నేను భయపడినా? ఎందుకంటే అన్నకి రిజల్ట్ రాకపోతే నాకు భయం కదా. అన్న నన్ను నమ్ముకొని వచ్చినాడు, అన్నకి నేను రిజల్ట్ ఇవ్వాలి కదా. అట్లంతా ఏంది ఉండదు, అట్లానే మనం ధైర్యంగా కానీ తీసుకునేది, లేకుంటే ఎట్లా తీసుకుంటాము. ఇది నేను టమాటాలు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తా రిజల్ట్. సీనా చెట్లకి ఆడ వాడిలే కదా, అది ఒక అంత భయం ఉండే, భయం లేదు. ఆడికి పోయినా ధైర్యంగా చెప్పచ్చు.